So, hi team, I'm Kumdara team. I'm founder of Civil to Dr. Pitch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students asked about sir Russia MBBS గురించి అడుగుతున్నారండి. సార్ రష్యాలో సరికి అంతా బాగానే ఉంటుందండి. సో యూనివర్సిటీస్ బాగానే ఉంటాయి, బడ్జెట్ బాగానే ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. బట్ కాకపోతే సార్ అక్కడ రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా, రష్యాలో సరికి లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంటే, ఎగ్జామ్స్ అన్ని రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంట. రష్యన్ లాంగ్వేజ్ రాకపోతే అక్కడ లైసెన్స్ రాదంట, రిజిస్ట్రేషన్ రాదంట అని అడుగుతున్నారండి. దాంతో అక్కడ స్టేట్ యూనివర్సిటీస్ ఏంటి, ఫెడరల్ యూనివర్సిటీస్ ఏంటి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఏంటి, వాటి డిఫరెన్షియేషన్ ఏంటి, అసలు ఎందుకు ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు అక్కడ ఎంత బడ్జెట్ అవుతుంది, తర్వాత సరికి అక్కడ వార్ ఉందంట కదా, తర్వాత సరికి కోల్డ్ క్లైమేట్ అంటే కదా, తర్వాత సరికి లైసెన్స్ ఎగ్జామ్ గురించి అడుగుతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారండి. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ ఆల్ థింగ్స్. అంటే అసలు మొత్తం టోటల్గా అక్కడ అసలు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చా, అది ఇంగ్లీష్ మీడియం ఉంటుందా, లేదా బైలింగ్వెల్ ఉంటుందా, లేదా రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందా, ఎవ్రీథింగ్ ఈ క్వశ్చన్స్ కన్నిటికి ఆన్సర్ చేస్తాం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా, వాటి చూడండి. ఓకేనండి. సో బిఫోర్ గోయింగ్ దట్ వీడియో, సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా, జస్ట్ గో త్రూ ద డాక్టర్ ప్రిన్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకేనండి. ఓకే, దాంతోపాటు వస్తుంది సార్, మీరు ఎవరైనా అడ్మిషన్ రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి సార్. డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, కౌన్సిలింగ్ వగేరా వగేరా వగేరా. ఎందుకంటే రేపు ఆగస్టులోనే ఫ్లయింగ్ ఉంటుంది, అంటే సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు జరుగుతాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి, మీకు క్లారిటీ ఉంటే. ఓకేనండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. ఆర్ఎల్స్ జస్ట్ గో టు ద డాక్టర్ ప్రిన్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఓకేనండి. ఓకే, సో రష్యా ఎంబీబీఎస్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అని ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట కదా. సో ఎగ్జామ్స్ అన్ని రష్యన్ లాంగ్వేజ్లో జరుగుతాయంట కదా. లైసెన్స్ కూడా అక్రిడిటేషన్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా సో మనకు వస్తే రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంటే కదా అని అడుగుతున్నారండి. సో ఇది 100% రాంగ్ అండి. సో ఎవరైతే రష్యన్ లాంగ్వేజ్ ఆప్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే రష్యన్ చదువుతారు, వాళ్ళు మాత్రమే రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాసుకుంటారు. ఎందుకంటే లోకల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ చైనా, రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళకి చైనా, రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళకి వచ్చరికి డెవలప్డ్ కంట్రీస్ అన్ని వచ్చరికి ఒక లోకల్ లాంగ్వేజ్ ప్రయారిటీ ఇస్తాయండి. అందుకని వచ్చరికి వాళ్ళ లోకల్ స్టూడెంట్స్, సో స్టేట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఆప్ చేసుకుంటారు, మీకు ఇంగ్లీష్ కావాలా, రష్యన్ లాంగ్వేజ్ కావాలి. సో రష్యన్ లాంగ్వేజ్ ఆప్ చేసుకున్నప్పుడు మనకేంటంటే వాళ్ళు రష్యన్లోనే ఎగ్జామ్స్ రాస్తారు, రష్యన్లోనే అన్ని ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఆప్ చేసుకున్నారు కాబట్టి మనం ఏంటి ఇంగ్లీష్లో ఆప్ చేసుకుంటాం. అంటే ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంతా మనం ఇంగ్లీష్లో ఆప్ చేసుకుంటాం. అంటే ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మీకు అప్లికేషన్ అప్పుడు కానీ మీకు అడ్మిషన్ లెటర్ కానీ క్లియర్గా ఉంటుంది. మీ నేము ఇంగ్లీష్ మీడియమా, లేకపోతే చదివేది మీరు ఇంగ్లీష్లో టోటల్ 6 years చదివేది ఇంగ్లీష్ మీడియమా, లేకపోతే బైలింగ్వలా, లేదా రష్యన్ మీడియం అని క్లియర్ కట్గా మీకు అడ్మిషన్ లెటర్లో క్లియర్గా ఉంటుంది. సో ఎవరైతే ఆప్ చేసుకుంటారో లోకల్ స్టూడెంట్స్ ఎక్కువ ఆప్ చేసుకుంటారు కాబట్టి సో లోకల్ వాళ్ళంతా ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్లో చదువుతారు. అది చైనీస్ అయినా అవ్వచ్చు, ఏ కంట్రీ అవ్వచ్చు. సో మనం అనేది ఇండియన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అనేది ఆప్ చేసుకుంటారు కాబట్టి అందరికి ఇంగ్లీష్లో జరుగుతుంది. సో కాబట్టి ఎలాంటి మీరు అపోహలొద్దు. ఎందుకంటే జస్ట్ మీకు చెప్తున్నానండి, మీకు బి కేటగిరీ, సి కేటగిరీ సీట్ లేదా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే మీరు ఢిల్లీలోనో లేదా చెన్నైలోనో బెంగళూరులో చదువుతారండి. సో మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, కన్నడనో, తమిళో లేకపోతే హిందీయో. సో మనము జస్ట్ ఏంటంటే అక్కడ డే టు డే కమ్యూనికేషన్స్ కోసం మాత్రం లాంగ్వేజ్ ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో జరుగుతుంది. సేమ్ అయితే రష్యాలో కూడా అంతేనండి, అంతకుమించి ఏం డిఫరెన్షియేషన్ లేదు. అది రష్యన్ లాంగ్వేజ్ అవ్వచ్చు, నార్మల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేదంటే వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్. సో ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మొత్తానికి ఇంగ్లీష్లో జరుగుతుంది, అన్ని ఇంగ్లీష్లో రాస్తారు. ఎవరైతే రష్యన్ మీడియం ఆప్ చేసుకుంటారు, ఎవరైతే లోకల్ మీడియం ఆప్ చేసుకుంటారో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్, ఎవరు ఏదే ఆప్ చేసుకుంటే దాంట్లో ఉంటే ఎగ్జామ్స్. మనం అందుకని చెన్నైలో చదువుతున్నామని తమిళ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ పెడతారు, ఎంబీబీఎస్ ఎగ్జామ్స్. లేదా హిందీలో చదువుతున్నారని ఢిల్లీలో ఉన్నారని హిందీలో రాస్తారు ఎగ్జామ్స్. అలా రాయరు కదా. మనకి నీట్ ఎగ్జామ్ ఉంది, నీట్ ఎగ్జామ్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి. మీకు తెలుగా, హిందీయా, మరాఠీయా, తమిళ ఏ లాంగ్వేజ్లో రాస్తారండి. మనం ఆప్ చేసుకుంటాం కదా అప్లికేషన్ పెట్టేటప్పుడు, ఏమంటే ఇంగ్లీష్ అనుకుంటాం. ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో రాస్తాం, లోకల్ కావాలంటే మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఓకే అండి. సేమ్ లైక్ దట్ అలానే. సో ఆల్ మీకు చెన్నైలో చదివితే ఎలా ఉంటుందో సేమ్ లైక్ దట్ రష్యా కూడా అంతే. ఢిల్లీలో చదివితే ఎలా ఉంటుందో సేమ్ లైక్ దట్ అక్కడ మీ హిందీ, అక్కడ రష్యన్. సో మనం ఎగ్జామ్స్ అన్ని ఫుల్ ఇంగ్లీష్ మీడియం రాస్తాము. లోకల్ లాంగ్వేజ్ డే టు డే కమ్యూనికేషన్ అక్కడ లోకల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి లోకల్స్ కూడా మనం మూవ్ అవ్వాలి కాబట్టి 6 years. అందుకని లాంగ్వేజ్ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది డే టు డే కమ్యూనికేషన్. ఇప్పుడు చెన్నై వెళ్తాము, మనకు తమిళ రాదు, తెలుగు వచ్చు. సో తమిళ్ అనేది మనకు కావాలని అవసరం లేదా, తెలుగు నేర్చుకుంటాడు సరిపోతుందా, లేదా ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడరు కదా, ఆటో వాళ్ళు లేదంటే చిన్న పనులు చేసుకునే వాళ్ళు. సో అందుకనేసరికి లోకల్ లాంగ్వేజ్ అనేది డే టు డే కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే, అది ప్రతి కంట్రీలో ఉంటుంది. అంతే తప్పితే ఎగ్జామ్స్ తర్వాత ఏమి కూడా రష్యన్ లాంగ్వేజ్లో, లోకల్ లాంగ్వేజ్లో ఉండవు, అన్ని ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఓకేనా. అపోహనే జస్ట్ మీకు ఏంటంటే రష్యా అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇది చెప్తారు. మీకు ఎక్కడ కూడా చూడండి మంచి యూనివర్సిటీస్ లేవు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, డెవలప్డ్ కంట్రీ కాదు, తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండదు, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ఎవరు చెప్పరు. మీకు లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, తర్వాత వార్ ఉందండి, కోల్డ్ క్లైమేట్ అని చెప్తారు. ఇంకా తర్వాత పాయింట్ వచ్చేసరికి వార్.
సో సార్ రైట్ నా అయితే వార్ ఎక్కడ జరగట్లేదండి. ఆల్రెడీ ఇప్పుడు 1 year అవుతుంది, క్లోజ్ అయిపోయింది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ అనేది లేదు. అయినా సరే ఒకవేళ మనకి జమ్మూ కాశ్మీర్లో ఎక్కడో జరుగుతుంటే మనం హైదరాబాద్లో చెన్నైలో ఉంటాము, లేదా ఎక్కడో ఉంటాము. సో మనకంటే 7 times పెద్దది కదా, అది ఎక్కడో బార్డర్లో జరుగుతుంది. మనకంటే 7 times 7 రెట్లు పెద్దది ఇది. మనం ఎక్కడో చదువుకుంటే అది ఎక్కడో జరుగుతుంది. ప్రతి డెవలప్ కంట్రీలో కామన్ అండి అవి. చిన్న చిన్న మీరు ఏ డెవలప్ యూఎస్ తీసుకున్నా, యూకే తీసుకున్నా, ఎక్కడ పక్క కంట్రీస్తో కామన్గా ఉంటాయి. మనకి పాకిస్తాన్కి ఇలా ఎలా ఉండేవి సేమ్ లైక్ దట్ అంతే ఉంటాయి. సో కాబట్టి అది అనేది పెద్ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కాదు. రష్యా అనేది డెవలప్డ్ కంట్రీ కాబట్టి దట్టు ఫైనాన్షియల్లీ వెల్దీ కంట్రీ కాబట్టి అసలు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 1 lakh ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారండి ఎంబీబీఎస్ చదువుతారు రష్యాలో. సరే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత కోల్డ్ క్లైమేట్ అండి. సో ఎస్ అండి, రష్యాలో వచ్చేసరికి 8 time zones ఉంటాయి, 8 రకాల టెంపరేచర్స్ ఉంటాయి. సో కాబట్టి ఒక 2 months అనేది నవంబర్ డిసెంబర్ అనేది మనకి కామన్గానే కోల్డ్ క్లైమేట్స్ ఉంటాయి. దానికి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం. మన సమ్మర్ 2 months వస్తే ఏసీ వేసుకుని ఎలా ఉంటామో సేమ్ లైక్ దట్ ఆ 2 months కూడా వాళ్ళు ఏంటంటే హీటర్స్ ఉంటాయి, హీటర్స్ వార్మర్స్ ఉంటాయి మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే. సో కాబట్టి అసలు దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఎవరికి ఎలాంటి అసలు ఇప్పుడు మనకి హీటర్స్ ఎలా, ఇప్పుడు సమ్మర్లో మనకి 50 ఉందనుకోండి, మనం ఏసీ వేసుకుంటాం కదా, సేమ్ వ్యక్తులు వాళ్ళు కూడా అంతే. కూల్ ఉన్నప్పుడు మైనస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రతి రూమ్కి, ప్రతి బెడ్రూమ్కి, ప్రతి బస్సులోనూ లేదా షాపింగ్ మాల్స్లోనూ, యూనివర్సిటీలోనూ, అన్ని క్లాసుల్లోనూ మొత్తం హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మీరు దాని గురించి అసలు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనండి. సో మీకు రష్యన్ లాంగ్వేజ్ గురించి చెప్పాను, తర్వాత వార్ గురించి అప్డేట్ ఇచ్చున్నాను. వార్ అనేది కావాలి సార్, ప్రతి డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కడో చోట ఉంటూనే ఉంటుంది. మనకి చైనాకి, మనకి పాకిస్తాన్కి ఉన్నట్టే ప్రతి అడ్జస్టెడ్ కంట్రీస్తో పక్కింటలతో గొడవ ఉన్నట్టు అందరికీ 100% ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనండి. తర్వాత వచ్చేసరికి మీకు రష్యన్ లాంగ్వేజ్ మెయిన్, తర్వాత వచ్చేసరికి లైసెన్స్ ఎగ్జామ్ అండి. సో లైసెన్స్ ఎగ్జామ్ కూడా మీకు అన్ని ఎగ్జామ్స్ మీరు ఏ మీడియం అయితే ఆప్ చేసుకుంటారో ఆ మీడియంలో అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. సపరేట్ మీడియంలో ఉండవు, అన్ని ఇంగ్లీష్లో జరుగుతాయి. రష్యన్ లాంగ్వేజ్ జస్ట్ డే టు డే కమ్యూనికేషన్ మాత్రమే నేర్చుకుంటారు. అసలు సపరేట్ క్లాసులు సపరేట్ ఏమి ఉండవు అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసరికి పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చా? ఎస్ అండి, మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. 100% పార్ట్ టైం జాబ్లు చేసుకోవచ్చు. మీకు పర్మనెంట్ రెసిడెన్సీ కూడా వస్తుంది. మీకు వీసా వచ్చేసరికి మీకు 6 years వస్తుంది. తర్వాత మీకు ఎంబీబీఎస్ కంప్లీట్ తర్వాత అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేస్తుంది. తర్వాత మెడికల్ పీజీ, మీరు అక్కడ ఎంబీబీఎస్ చదువుకుని అక్కడ సెటిల్ అవ్వచ్చా? 100% సెటిల్ అవ్వచ్చు అండి. మన ఇండియాకు ఎంత అయితే మీకు ఎంబీబీఎస్ ఇక్కడ మెడికల్ పీజీ చేస్తే అంత శాలరీ వస్తుంది, సేమ్ లేదు రష్యాలో కూడా అంతే శాలరీ వస్తుంది. మీరు పార్ట్ టైం జాబ్లు ఫస్ట్ ఇయర్ చేసుకోవచ్చు. అక్కడే మీరు అక్కడే సెటిల్ అయిపోవచ్చు. మీకు పిఆర్ వచ్చేస్తుంది. అక్కడే సెటిల్ అయిపోవచ్చు. అక్కడే డాక్టర్గా సెటిల్ అవ్వచ్చు. లేదా ఇండియా రావచ్చు, లేదా యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళొచ్చు. లేదా అక్కడే ఆ కంట్రీలో మీరు పీజీ చేసుకుని అక్కడైనా సెటిల్ అవ్వచ్చు. పార్ట్ టైం జాబ్లు చేసుకోవచ్చు ఎంబీబీఎస్లో చదువుతా కూడా. ఓకేనండి. సో కాబట్టి ఇవి రష్యన్ లాంగ్వేజ్ అనేది జస్ట్ డే టు డే కమ్యూనికేషన్ కోసం మాత్రమే. మీకు ఎంబీబీఎస్ క్లాసులు రష్యన్ లాంగ్వేజ్లో జరగవు, ఎగ్జామ్స్ రష్యన్ లాంగ్వేజ్లో జరగవు, ఏ ఎగ్జామ్స్ కూడా జరగవు. ఓకేనండి. తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ మీకు 100% అసలు రష్యా అనేది ఫస్ట్ అవర్ ద కంట్రీ, అది వెరీ పవర్ఫుల్ కంట్రీ. మీకు అక్కడ సేఫ్ సెక్యూరిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి లాస్ట్ 50 years నుంచి వెళ్తున్నారు. సో కాబట్టి మీరు ఏ కార్నర్లో ఉన్నా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు రష్యన్ స్టూడెంట్స్. మీకు దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. తర్వాత వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు సార్ రష్యాలో వచ్చేసరికి హై ఎండ్ యూనివర్సిటీస్. సో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో హై ఎండ్ యూనివర్సిటీస్ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ డోకలేదు. రేపు నెక్స్ట్ 1 అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఎలాంటి ఎగ్జామ్స్ అయినా 100% క్రాక్ చేస్తారు. మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో కూడా ఒక ఫెడరల్ యూనివర్సిటీ, ఒక నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని 100% సక్సెస్ అవుతుంది. అట్లీస్ట్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. సో మోస్ట్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ వచ్చేసరికి సో మీకు అన్ని అడుగుతున్నారు స్టేట్ యూనివర్సిటీస్కి, ఫెడరల్ యూనివర్సిటీస్కి, తర్వాత పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్కి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ తేడా. స్టేట్ యూనివర్సిటీ సార్ లోకల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. మోస్ట్లీ వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ ఆప్ చేసుకునే స్టూడెంట్స్ ఉంటారు. మీరు ఫెడరల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, లేదా పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, లేదా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. వాటిలో ఎక్కువ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి 100% ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. స్టేట్ యూనివర్సిటీలో ఫీజులు ఎక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ. మీకు ఫెడరల్ యూనివర్సిటీలో ఫీజులు తక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ. పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ అంతే, ఫీజులు తక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంతే. ఈ స్టేట్ యూనివర్సిటీతో పోల్చుకుంటే వాటిలో ఫీజులు తక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ, ఎక్కువ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. స్టేట్ యూనివర్సిటీలో మీకు ఫీజులు ఎక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ. మోస్ట్ ఆఫ్ ద లోకల్స్ ఉంటారు అంతే. సో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. అసలు స్టేట్ యూనివర్సిటీస్కి, ఫెడరల్ యూనివర్సిటీస్కి, తర్వాత వచ్చరికి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ అసలు డిఫరెన్షియేషన్ ఏంటి? సో మనకి స్టేట్ యూనివర్సిటీస్కి, ఫెడరల్ యూనివర్సిటీస్కి, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్కి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ తేడా ఏంటంటే సార్, స్టేట్ యూనివర్సిటీ అనేవి
లోకల్ స్టూడెంట్స్ లోకల్ ఎక్కువ ఉంటారు. పబ్లిక్ ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే మీకు సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీస్. సో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే ఇంకా హై ఎండ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ లెవెల్లో హై ఎండ్ యూనివర్సిటీస్ ఉంటాయి. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, తర్వాత వస్తుంది ఫెడరల్ యూనివర్సిటీ. అన్నింటిలో బాగుంటాయి. మీకు ఫెడరల్ యూనివర్సిటీ తీసుకున్న బాగానే ఉంటుంది, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ తీసుకున్న బాగానే ఉంటుంది, తర్వాత నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ తీసుకున్న బాగానే ఉంటుంది. మీకు ఏది అసలు ఏ విధంగా పరిగణించాలంటే ఫస్ట్ ఏ యూనివర్సిటీస్ అనేది స్టేట్ అక్రిడేషన్ ఉంటాయి. తర్వాత వాటిలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే కొద్దీ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంటాయి. దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే కొద్దీ ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయి. దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఫస్ట్ అన్ని కూడా స్టేట్ లెవెలే ఉంటాయి. వాటి బట్టి పర్ఫార్మెన్స్ని బట్టి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ని బట్టి, క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ని బట్టి అంత మంచి స్టాండర్డ్స్ ఉన్నప్పుడు మనకి ఏ గ్రేడ్, A++, B, C గ్రేడ్ ఎలా ఇస్తారో వాళ్ళకు కూడా అంతే. ఫస్ట్ స్టేట్ అక్రిడేషన్ ఇస్తారు, తర్వాత ఫెడరల్, తర్వాత పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, తర్వాత నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, స్టేట్ అలా. కాబట్టి హై ఎండ్ అంటే ఎక్కువ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారనమాట. హై ఎండ్ యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. స్టేట్ యూనివర్సిటీస్ అనేది బేసిక్ స్టూడెంట్స్ ఉంటారు. దట్టు ఏంటంటే బడ్జెట్ ఎక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ. సో నేనైతే 100% వచ్చేసరికి స్టేట్ యూనివర్సిటీస్ అని వద్దు. either go for federal universities or national research universities or international universities. That is the best. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో మనకి మంచి స్టాండర్డ్స్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, USMLE క్రాక్ చేయాలన్నా మనకి బెస్ట్ బేసిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఏదో వెళ్ళాము చదివామన్నట్టుగా చదివితే మాత్రం సక్సెస్ కూడా హైలీ ఇంపాసిబుల్. అందుకని నేను స్టేట్ యూనివర్సిటీస్ మోస్ట్లీ ప్రిఫర్ చేయొద్దు. 1 or 2 యూనివర్సిటీస్లో అవి ప్రిఫర్ చేయొచ్చు. అక్రిడేషన్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి రైట్ నౌ. సో ఏదైనా డౌట్స్ నాకు వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను కాలేజ్ డీటెయిల్స్. మీకు 25 లక్షల బడ్జెట్ ఉంటే ఏదైనా గో ఫర్ ఫెడరల్ యూనివర్సిటీస్ ఆర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. 30 lakhs బడ్జెట్ ఉంటే గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో 25 lakhs కూడా మీకు పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు స్టేట్ యూనివర్సిటీస్ అంటే 20 లక్షలు ఎక్కువ. మీకు స్టేట్ యూనివర్సిటీ 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెట్టారంటే దాంట్లో అసలు అన్నెసరీ అమౌంట్ అది. జస్ట్ 20 lakhs ఇస్ మోర్ దెన్ ఎనఫ్. దాంట్లో కూడా మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 25 పెడితే మీకు మంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ 100% ఉంటాయి. అట్లీస్ట్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆర్ ఫెడరల్ యూనివర్సిటీ ఆర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. స్టేట్ యూనివర్సిటీలో కొన్ని ఉన్నాయి, నేను రిఫర్ చేస్తాను. అవి వాటిలో కూడా ఓకే, ప్రాబ్లం లేదు. సో కాబట్టి మినిమం యావరేజ్ బడ్జెట్ ఒక 25 lakhs వరకు పెట్టుకుంటే మంచి యూనివర్సిటీస్ మంచి. ఎందుకంటే మనకి బేసిక్ స్టాండర్డ్స్ ఉంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, USMLE అవ్వచ్చు. రేపు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా. 20 లక్షలు అంటే మా అయితే 5 lakhs అంతే. ఇయర్లీ 1 lakh పెట్టుకోకపోతే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.